హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ చాలామంది చేస్తుంటారు కదా. చాలామంది హ్యూజ్ లాస్ అనేవి వస్తుంటాయి, కొంతమందికి హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 1,00,000తో ట్రేడ్ చేసినట్టయితే కనుక వాళ్ళకి అరౌండ్ 20,000 30,000 పర్ డేకి వస్తాయి అనమాట. అదే 1,00,000తో ట్రేడింగ్ చేసిన కొంతమందికి ఏంటంటే 20,000 30,000 లాస్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో చాలామంది బిగినర్స్ ఉంటారు, ఎవరైతే స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళు ఆ రిటర్న్స్ చూసి కొంతమంది చూపిస్తుంటారు కదా. సో 1,00,000కి 30,000 ప్రాఫిట్ వచ్చింది, 40,000 ప్రాఫిట్ వచ్చింది చూపిస్తారు. సో ఏదైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ అంతా కూడా తీసుకువెళ్ళి దాంట్లో పెట్టేసి హ్యూజ్ లాసెస్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఆప్షన్స్ అనేవి చాలా అంటే చాలా డేంజరస్ ఫ్రెండ్స్. బట్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, స్మాల్ సింపుల్ స్ట్రాటజీ ఉంది. సో ఆ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో జస్ట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఒక 1 month 1.5 month ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి, ఏ విధంగా పుట్ ఆప్షన్ బై చేయాలి, ఏ విధంగా కాల్ ఆప్షన్ బై చేయాలి, బేసిక్ నాలెడ్జ్ ఉన్న తర్వాత మీ క్యాపిటల్ వచ్చేసరికి ఒక 10,000 ఉంటే డైలీ ఒక 500 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఎవరి దగ్గర అయితే మినిమం క్యాపిటల్ ఉంటుందో లైక్ 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ మనం క్యాపిటల్తో స్టాక్ మార్కెట్లోకి వస్తే కనుక ఆప్షన్స్ చేస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చాలామంది ఆప్షన్స్లోకి వెళ్తారు కదా. సో ఆ 10,000 ఒకే ట్రేడ్లో పెట్టేసి లాసెస్ అనేవి చూస్తారనమాట. సో అలా కాకుండా అదే 10,000తో ఎవ్రీడే కూడా ఒక 500 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒక 5 పాయింట్స్. సో ఆ 5 పాయింట్స్ మనం జాగ్రత్తగా ఫాలో అయితే కనుక మనం ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. నేను చార్ట్స్లో కూడా చూపిస్తాను సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అని. సో ఆ వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, సింపుల్ స్ట్రాటజీ ఇన్ ఆప్షన్స్లో సింపుల్ స్ట్రాటజీ. నేను హెడ్జింగ్ స్ట్రాటజీస్ అలాంటివి ఏం చెప్పట్లేదు. చాలా సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పాజిటివ్గా ఉంటే కాల్ ఆప్షన్ బై చేస్తాం, మార్కెట్ నెగిటివ్గా ఉంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఇదంతా కూడా బేసిక్ నాలెడ్జ్. సో ఎవరికైతే తెలుసుంటే వాళ్ళ దగ్గర ఒక 10,000 క్యాపిటల్ ఉంటే ఆ 500 రూపీస్ పర్ డేకి ఏ విధంగా ఎర్న్ అనేది చేయొచ్చో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం అనమాట. సో నేను టోటల్గా చెప్తాను కదా ఫ్రెండ్స్, ఒక 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది అనుకుంటా. సో ఒక 5 పాయింట్స్ అనేది చెప్తాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన క్యాపిటల్ అనేది మినిమం టు మినిమం ఒక 10,000 ఉండాలి. ఎక్కువ క్యాపిటల్ తీసుకురాకండి. ఎప్పుడు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. మీ దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉన్న ఆప్షన్స్ చేసినప్పుడు 30 to 50K మాత్రమే చేయాలి. ఎందుకంటే అల్టిమేట్లీ ఈ క్యాపిటల్ ఏదైతే 30 to 50K కనుక మనం పెట్టుకొని చేసినట్టయితే కనుక ఏదో ఒక రోజు ఈ క్యాపిటల్ అనేది బర్స్ట్ అయిపోతుంది, అంటే అంతా కూడా పోతుంది అనమాట. సో అలా పోయినప్పుడు మనం 10 lakhs పెట్టి చేస్తే 10 lakhs కూడా పోతుంది. అంటే 1 dayలో పోదు, బట్ కంటిన్యూస్గా చేసిన రోజు ఏదో ఒక రోజు అనేది మన బ్యాడ్ లక్ వల్ల లేదా మార్కెట్ సడన్ రివర్సల్స్ వల్ల మనకి పోతుందన్నమాట. సో 10 lakhs పోవడం కన్నా ఆ 10 lakhsలో 30K 40K 50K పోవడం మంచిది కదా. సో అందువల్ల మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా సరే స్మాల్ అమౌంట్స్తో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయడం నేర్చుకోండి. ఆప్షన్స్ చేసినప్పుడు ఇంటర్డే ట్రేడింగ్, నార్మల్ ఈక్విటీ మీద అయితే ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ ఉన్నారు, స్టాక్ మార్కెట్లోకి అప్పుడే వచ్చారన్నమాట. సో వస్తే తన దగ్గర ఒక 20K 30K క్యాపిటల్తో వచ్చారన్నమాట మార్కెట్లోకి. సో తను చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా డిఫరెంట్ చూసారు. సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. బేసిక్స్ నేర్చుకున్నారు, ఏ విధంగా కాల్ ఆప్షన్ బై చేయాలి, ఏ విధంగా పుట్ ఆప్షన్ బై చేయాలి. సో ఇప్పుడు కూడా ఆ 30K కనుక మీ దగ్గర ఉన్నట్టయితే కనుక ఎప్పుడు ఆ 30K టోటల్ క్యాపిటల్ 30K అయితే ఎప్పుడు కూడా తీసుకురకండి. ఆప్షన్స్ ట్రేడింగ్కి కేవలం 10K మాత్రమే తీసుకురండి. సో ఒక 10Kతో ఆప్షన్స్ అనేవి చేద్దామని రెడీ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం 1 trade per day. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకున్న తర్వాత ఏ విధంగా ట్రేడ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 10K క్యాపిటల్తో ఆప్షన్స్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాం. ఎంత క్యాపిటల్ ఉన్నా సరే మనం బేసిక్గా బిగినర్గా ఉన్నాం కాబట్టి దీంతో ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 1 trade per day. సో ఒక డేకి కేవలం 1 trade మాత్రమే చేస్తాం, అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో ఏ విధంగా అంటే 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. సో 1% స్టాప్ లాస్ పెడితే 1% టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఈ విధంగా చేస్తాం. సో మనం 10Kతో చేస్తున్నాం, డైలీ కూడా 500 ఎర్న్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం. సో వస్తే 500 రూపీస్ వస్తాయి, లేదా పోతే 500 రూపీస్ పోతాయి.
సో మీరు అడగొచ్చు, అయ్యో నాకు లాస్ రాకూడదనే కదా మనం చేస్తామని. బట్ లాసెస్ అనేవి మార్కెట్లో సహజం. దీన్ని కూడా ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవాలో మనం యూజ్ చేసే టెక్నిక్ ద్వారా మనకి ఈజీగా రెడ్యూస్ అనేది చేసుకోవచ్చు. బట్ అప్పుడప్పుడు సడన్ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు మాత్రం 500 రూపీస్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం డేస్, ఫర్ ఎగ్జాంపుల్ పర్ వీక్కి 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయి కదా, 5 ట్రేడింగ్ డేస్లో 1 డేలో మనకి లాస్ వచ్చినా సరే మిగతా 3 to 4 డేస్ మినిమం టు మినిమం మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 డేస్ లాస్ వచ్చిందనుకోండి, 3 డేస్ ప్రాఫిట్ వచ్చినా మనకి వీక్కి 500 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది కదా. సో ప్రాఫిట్లోనే ఉంటాం బేసిక్స్ అప్పుడు. ఆ తర్వాత కొంచెం రెక్టిఫై చేసుకునే కొద్దీ మనకి లాసెస్ అనేవి మినిమైజ్ అయిపోతాయి, ప్రాఫిట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో మన పాయింట్ వచ్చేసరికి, థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయాలంటే 1:1 రేషియో అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇండికేటర్ అనొచ్చు, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనొచ్చు, దీన్ని ఏమైనా అనొచ్చు. ఇది వచ్చేసరికి పివోట్ పాయింట్స్ అనమాట. సో పివోట్ పాయింట్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం. సో ఇది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్గా ఫాలో అయితే కనుక ఈ స్ట్రాటజీ యూజ్ చేసి 10Kతో ఎవ్రీడే కూడా ఒక 500 రూపీస్ అనేది ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా ఆప్షన్స్లో చేయాలో చూద్దాం. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మీకు రివైజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనబడుతుంది అనుకుంటా. మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి మనకి 10K క్యాపిటల్ ఉండాలి. సెకండ్ వచ్చేసరికి ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే, అంటే ఒక రోజుకి కేవలం ఒక్క ట్రేడే చేస్తాం. అది మనకి ప్రాఫిట్ వచ్చినా సరే, లాస్ వచ్చినా సరే. అలాగే మెయింటైన్ వచ్చేసరికి స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి 1:1 రేషియో ప్రకారం, అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రకారం 1:1, అంటే ఒక 1% స్టాప్ లాస్ పెడితే 1% టార్గెట్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ పాయింట్స్ యూజ్ చేస్తాం. ప్యూర్ పాయింట్స్ యూజ్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అంతేకాకుండా వాల్యూమ్ అనేది చెక్ చేస్తాం. ఇక్కడ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటే కనుక మనం కేవలం ఈ స్ట్రాటజీ కేవలం నిఫ్టీలో మాత్రమే చేయండి. ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు కూడా చేయకండి, కేవలం నిఫ్టీలో మాత్రమే చేయండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వాలిటిలిటీ ఉంటుంది. నిఫ్టీ అయితే స్లోగా మూవ్ అవుతుంది, కొన్నిసార్లు మాత్రమే డ్రాస్టిక్గా పడడం, రైజ్ అవడం జరుగుతుంది. నార్మల్ కండిషన్స్లో మ్యాక్సిమం నిఫ్టీ అనేది ఖచ్చితంగా స్లోగా మూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఒక ప్రాఫిట్ అనేది తీసుకొని ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు అనమాట. సో ఏ విధంగా ఇదంతా కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక 10K క్యాపిటల్ ఉంది. ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే చేస్తున్నాం. మనకి 500 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం, లేదా 500 లాస్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్ లాస్ అనేది బాగా మెయింటైన్ చేస్తాం, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మీకు జీరోధాలకు వెళ్తుంది అనమాట. జీరోధాలో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసినప్పుడు మనం కేవలం ఇక్కడ నిఫ్టీ మాత్రమే చేస్తున్నాం. సో నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ చేయట్లేదు. ఎవరైతే బిగినర్ ఉన్నారో కేవలం నిఫ్టీలో చేయండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు ప్రాఫిట్స్ తెస్తే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తుంది, లాసెస్ తెచ్చినా హ్యూజ్ లాసెస్ తెస్తుంది. మీ క్యాపిటల్ అనేది 1 డేలోనే జీరో చేసేస్తుంది అనమాట. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్ళొద్దు, నిఫ్టీ జోలికి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేయాలి. మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది 11,800 దగ్గర ట్రేడ్ అవుతుంటే మనం 11,800 దగ్గర స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా, 11,700 తీసుకున్నా, 11,600 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా సరే మనం కంపల్సరీ చూడాల్సింది నిఫ్టీ 50 చార్ట్. దాంతోపాటు ప్యారలల్గా మనం ఏదైతే ఆప్షన్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11,700 కాల్ ఆప్షన్ తీసుకున్నా. సో కాల్ ఆప్షన్ తీసుకుంటే ఆ చార్ట్ కూడా ఓపెన్ చేయాలన్నమాట. సో మనం 2 చార్ట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత 50 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ప్యారలల్గా మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 50 మినిట్, 5 మినిట్ రెండు కూడా అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిఫ్టీ 50లో 11,700, నిఫ్టీ 22 అక్టోబర్ 11,700 బోత్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు కూడా చూపిస్తాను. సో తీసుకున్నాను అనమాట. సో ఒకటే తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆప్షన్ చూద్దాం. సో లేదా పుట్ ఆప్షన్ చూద్దాం. ఎస్టర్డే చూద్దాం, ఈరోజుది ఎస్టర్డేది రెండుది కూడా చూద్దాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చార్ట్లోకి రావాలి. వచ్చిన తర్వాత 50 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఆ తర్వాత స్టడీస్లోకి వెళ్ళండి. స్టడీస్లోకి వెళ్ళి మీరు పివోట్ పాయింట్స్ అని టైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ పివోట్ పాయింట్స్ వస్తుంది. ఆ పివోట్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఈ లైన్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది. ఇది పివోట్ పాయింట్ అంటారు. నథింగ్ బట్ పివోట్ పాయింట్ అంటే అది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. సో ఈ పివోట్ పాయింట్కి పైన రెడ్ లైన్స్ అని ఒక 2 to 3 కనిపిస్తాయి అనమాట. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇది పివోట్ పాయింట్ బ్లాక్ లైన్, ఇది రెసిస్టెన్స్ 1, అలాగే ఇది రెసిస్టెన్స్ 2,
అలాగే ఇంకో రెసిస్టెన్స్ 3 పైన ఒకటి ఉంటుందన్నమాట. సో 3 రెసిస్టెన్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే కింద వచ్చేసరికి గ్రీన్ లైన్స్ ఉంటాయి, సపోర్ట్ 1, సపోర్ట్ 2, ఇంకో సపోర్ట్ 3 అనేది కింద ఉంటుందన్నమాట. సో మిడిల్లో ఒక బ్లాక్ లైన్ ఉంటుంది, ఇది పివోట్ పాయింట్. పైన రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఉంటాయి. అలాగే కింద సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 ఉంటాయి. ఈరోజు మార్కెట్ సైడ్ వేస్ కాబట్టి ఇక్కడ ఉంది. సో ఈరోజు వదిలేసింది. ఎస్టర్డే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇది 50 మినిట్ టైం ఫ్రేమ్, ఇది 15th అక్టోబర్. సో ఇదంతా కూడా 1 డే అనమాట. ఇదంతా కూడా 1 డేలో జరిగింది. సో 50 మినిట్ టైం ఫ్రేమ్. సో మార్నింగ్ ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. బిగినర్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ అస్సలు ట్రేడ్ చేయకండి. 10:30 దాకా వెయిట్ చేయండి. 10:30 AM దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే మనం జస్ట్ 1 రేట్ తీసుకుంటున్నాం పర్ డేకి. సో వెయిట్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ వాలటిలిటీగా ఉంటుంది. సో మార్కెట్ కొంచెం కూల్ అయిన తర్వాత మనం ట్రేడ్ అంత చేస్తాం. సో మనం ఏం చేస్తాం, నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తాం, 50 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం, స్టడీస్లోకి వెళ్ళి పివోట్ పాయింట్స్ పెట్టుకుంటాం. దీంతో పాటు ఇంకోటి కూడా యూస్ చేసుకోవచ్చు, MACD ఇండికేటర్ ఉంటుంది, అది కూడా యూస్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. సో MACDని కొడితే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఒక ఇండికేటర్ వస్తుంది. సో ఆ ఇండికేటర్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక బ్లాక్ లైన్, ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఒక MACD. ఈ బ్లాక్ లైన్ వచ్చేసరికి MACD లైన్ అంటాం, ఈ రెడ్ లైన్ వచ్చేసరికి మనకి బేస్ లైన్ అంటాం. ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ అయ్యి కింద పడితే కనుక ఆ స్టాక్ అనేది కింద పడుతుందని మనకి ఇండికేషన్ ఇస్తుంది, అది స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా. అలాగే ఎప్పుడైనా ఈ బ్లాక్ లైన్ రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంటే ఆ స్టాక్ అనేది పైకి వెళ్తుంది, లేదా ఇండెక్స్ అనేది పైకి వెళ్తుందని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. సో మెయిన్గా బ్లాక్ లైన్ అబ్జర్వ్ చేయండి. బ్లాక్ లైన్ కనుక రెడ్ లైన్ క్రాస్ అయ్యి కింద పడుతుంటే స్టాక్ వాల్యూ కింద పడిపోతుంది, అంటే సెల్లర్స్ వస్తున్నారు, స్టాక్ కింద పడుతుందని. అలాగే బ్లాక్ లైన్ కనుక రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తే స్టాక్ పెరుగుతుందని అర్థం అనమాట. దాంట్లో బయ్యర్స్ వస్తున్నారని మనకు అర్థం. అలాగే ఇక్కడ వాల్యూమ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి వాల్యూమ్స్ చెప్తాను, వాల్యూమ్స్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసాం, 50 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం, స్టడీస్లోకి వెళ్ళి పివోట్ పాయింట్స్, MACD 2 ఇండికేటర్స్ అనేవి ప్లేస్ చేసాం. సో ఈ పివోట్ పాయింట్స్ని కొంతమంది ప్రైస్ యాక్షన్ అంటాం, కొంతమంది ఇండికేటర్స్ అంటారు. సో ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే తీసుకుందాం. మనకి ఏదైతే ఈ బ్లాక్ లైన్ ఉందో అది పివోట్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి కింద పడడం స్టార్ట్ అవుతుంది. అది ఈవెన్ స్టాక్ అయినా సరే, ఏదైనా ఇండెక్స్ అయినా సరే, మనం ఏం చేస్తామంటే ఏదైతే లైన్, ఏ లైన్ అయినా సరే, ఇది పివోట్ పాయింటే కాదు, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సరే మనం చూస్తాం. బట్ పివోట్ పాయింట్ బ్రేక్ అయితే కనుక సివియర్ ఫాల్ అనేది ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాక్ లైన్ కనుక స్టాక్ బ్రేక్ అయితే కనుక, లేదా ఇండెక్స్ బ్రేక్ అయితే కనుక సివియర్ ఫాల్ అనేది ఉంటుంది. అలాగే ఈ రెడ్ లైన్ కనుక, ఈ బ్లాక్ లైన్ కనుక బ్రేక్ పైకి వెళ్తే సివియర్ రైజ్ అనేది ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినా సరే, ఏదైతే ఏ లైన్ బ్రేక్ అయినా సరే సివియర్ ఫాల్, సివియర్ రైజింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నిఫ్టీ 50 మినిట్ చార్ట్లో మనం 15th అక్టోబర్ చూస్తున్నాం. ఏదైతే ఈ పివోట్ పాయింట్ని ఎప్పుడో ఏదో టైంకి బ్రేక్ అయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరౌండ్ 11:15 ఆ టైంకి బ్రేక్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు కూడా వదిలేసేయండి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో కంప్లీట్గా బ్రేక్ అవనివ్వండి ఒక క్యాండిల్. ఆ నెక్స్ట్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ కింద పడుతున్నట్టయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, నిఫ్టీ అనేది కింద పడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, పుట్ ఆప్షన్ అనేది బై చేయాలి. 11,700 PE ఓపెన్ చేసాం, 50 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. ఎస్టర్డే కదా, సో సేమ్ లెవెల్ దగ్గర అరౌండ్ 12:15 దగ్గర అది మనకి బ్రేక్ అయిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అది అరౌండ్ 12:15 దగ్గర సైడ్ వేస్ వెళ్ళి నెమ్మదిగా బ్రేక్ అయింది. వన్స్ ఆ పివోట్ లెవెల్ ఇక్కడ బ్రేక్ అయినా మనం బై చేయొచ్చు, లేదా మనకు ఇక్కడ బ్రేక్ అయినా సరే, నిఫ్టీ 50లో బ్రేక్ అయినా సరే మనం అప్పుడు పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, పైనుంచి కింద పడుతూ ఈ బ్లాక్ లైన్ అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయితే మనం నిఫ్టీ అనేది కింద పడడం స్టార్ట్ అయింది. సో కింద పడుతుంటే మనం ఏం చేస్తాం, పుట్ ఆప్షన్ని బై చేస్తాం అనమాట. సో అదే టైంకి అరౌండ్గా స్టాక్ అనేది పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో ఇక్కడ మీరు బై చేసినట్టయితే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ బై చేసి హోల్డ్ చేయాలంటే మన స్ట్రాటజీ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, 1:1 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. 1% టార్గెట్, 1% స్టాప్ లాస్. మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇంట్రాడే ట్రేడింగ్ లివరేజ్ కూడా తీసుకోకండి. కేవలం మన దగ్గర ఏదైతే 10K ఉందో దాన్ని నార్మల్ ఆర్డర్ పెట్టుకోండి. నార్మల్ ఆర్డర్ పెట్టుకొని ఆ 10K అనేది పుట్ ఆప్షన్ అని బై చేస్తాం అన్నమాట. సో వెంటనే పుట్ ఆప్షన్ని బై చేస్తాం. ఇది ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఒక క్యాండిల్ చూస్తాం, బ్రేక్ అవ్వగానే బై అనేది చేస్తాం. సో బై చేసిన తర్వాత కేవలం 5 పాయింట్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉంది. సో 50 నుంచి 5 పాయింట్స్ టార్గెట్, 5 పాయింట్స్ స్టాప్ లాస్. 50 నుంచి 5 పాయింట్స్ టార్గెట్ అంటే 10% వస్తుంది, అరౌండ్ 1,000 రూపీస్ వస్తుంది. లేదా 2.5 పాయింట్స్ పెట్టుకోండి, అంటే 50 నుంచి 52కి వెళ్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అలాగే 50 నుంచి కింద పడి 48కి వస్తే మనం
స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. లేదా 50 నుంచి 53 పాయింట్స్ లేదా 5 పాయింట్స్ పెట్టుకోండి. 50 నుంచి 55 5 పాయింట్స్ పైకి పెరిగితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఒకవేళ స్టాక్ ఇండెక్స్ ఏదైతే ఆప్షన్ ఉందో అది 5 పాయింట్స్ కింద పడితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఈ విధంగా స్మాల్ థింగ్స్ కనుక చేసినట్టయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. దీంతోపాటు మనం లాస్ట్ పాయింట్ వాల్యూమ్ చెప్పుకున్నాం కదా. సో ఆ వాల్యూమ్ ఏ విధంగా చూడాలంటే కింద MACD ప్లేస్ చేసినప్పుడు అక్కడే చూడండి MACD లైన్ కూడా ఎగ్జాక్ట్గా బ్రేక్ అయింది. సో ఈ టైంకి బ్రేక్ అయింది. సో సైడ్ వేస్ వెళ్ళింది, నెమ్మదిగా ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిన చూడండి. సో అరౌండ్ 3 గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మనం బై చేస్తే అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ నార్మల్ నిఫ్టీ చార్ట్లో నిఫ్టీ అనేది కింద పడుతుంది. సో మనం పుట్ ఆప్షన్ బై చేస్తున్నాం, పుట్ ఆప్షన్ అనేది నెమ్మదిగా వెళ్తుంది. సో కేవలం 5% టార్గెట్ పెట్టుకున్నాం. సో అంటే 5 పాయింట్స్ అంటే 50 నుంచి 55 వెళ్తే టార్గెట్ 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. లేదు ఒకవేళ బ్రేక్ అయ్యి సడన్గా ఫాల్ అయ్యి కింద పడితే అదే 1000 రూపీస్ లేదా 500 రూపీస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఈ విధంగా ఎవ్రీడే కూడా మనం ఒక 500 రూపీస్ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఇది బ్లాక్ లైన్ ఎవ్రీడే కూడా టచ్ చేయదు కదా అంటే కొన్నిసార్లు ఈ లెవెల్ తీసుకోండి. ఇది రెసిస్టెన్స్ 1 కదా, బ్లాక్ లైన్కి పైన రెడ్ లైన్ ఉంటే అది రెసిస్టెన్స్ 1, ఇది రెసిస్టెన్స్ 2, అలాగే ఇంకో పాయింట్ ఉంటుంది, ఇది రెసిస్టెన్స్ 3 అనమాట. సో మీరు ఇక్కడ మిస్ అయిపోయారు ఎగ్జాక్ట్గా చూడటం. సో రెసిస్టెన్స్ 1 బ్రేక్ అవ్వనండి, సేమ్ అక్కడ కూడా అదే బై చేయొచ్చు. సో బై చేస్తే ప్రాఫిట్ వస్తుంది. మనం ఇక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ హోల్డ్ చేస్తుంటే ఇంత ప్రాఫిట్ వస్తుందంటే స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యి హ్యూజ్ లాసెస్ వస్తాయి. సో మనం ఏం చేస్తున్నామంటే బిగినర్, మన క్యాపిటల్ 10K కాబట్టి కేవలం 5 పాయింట్స్ తీసుకుంటున్నాం. సో 5 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతున్నాం. 500 రూపీస్ లేదా 1000 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ ఇలా పైకి బ్రేక్ ఇచ్చి మళ్ళీ సడన్గా కింద పడి మన స్టాప్ లాస్ హిట్ అయితే ఆ 500 రూపీస్ లాస్ అనేది తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ఆ సేమ్ డేనే ఇంకో ట్రేడ్ అనేది అస్సలు చేయం. సో ఈ విధంగా చేసినట్టయితే కనుక ఇది చాలా చాలా సింపుల్ స్ట్రాటజీ. సో ఎవరైతే ఆప్షన్స్ బేసిక్ థింగ్స్ చేద్దాం అనుకున్నాం, మనంతకు మనమే ఓన్గా చేద్దాం అనుకుంటే ఈ విధంగా చేయండి. 2-3 డేస్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఆ తర్వాత ఆ 10,000 అనేది ఇన్వెస్ట్ చేసి మీరు ఇంటర్డే ట్రేడ్ చేయండి. సో ఇలా చెప్పాను కదా అని చెప్పేసి రేపు పొద్దున్న వెళ్ళి 2 lakhs పెట్టేసి ట్రేడ్ చేసి లాస్ వస్తే అనకండి. నేను చెప్పింది 10,000. మన దగ్గర 10 lakhs ఉన్న 10,000, 20,000, 30,000తో మాత్రమే ట్రేడ్ చేయండి. సో దట్ ఒకవేళ అది బస్ట్ అవుట్ అయినా మళ్ళీ క్యాపిటల్ తెచ్చుకొని ఏదైతే రిమైనింగ్ 10 lakhsలో మళ్ళీ ఇంకో 30,000 తెచ్చుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. లేదు అదే 10 lakhs ఒకే రోజు పోతే కనుక అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ వెళ్ళిపోతాం, అంటే స్టాక్ మార్కెట్ బయటికి వెళ్ళిపోతాం. సో లెస్ క్యాపిటల్ యూస్ చేయండి. ఎప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ చేసినప్పుడు ఈ విధంగా ప్రాఫిట్ అనేది 5 పాయింట్స్ 10 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. గ్రీడీనెస్ ఇంకా ఉంచితే పెరుగుతుంది కదా అని ఓవర్ గ్రీడీనెస్కి వెళ్తే హ్యూజ్ లాసెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా వెళ్ళింది, ఎవ్రీ టైం కూడా అలా వెళ్ళదు. సో ఇక్కడ చూడండి కింద పడి పైకి వెళ్తుంది. సో అందువల్ల స్ట్రిక్ట్గా టార్గెట్ స్టాప్ లాస్ 5 పాయింట్స్ టార్గెట్, 5 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది 50 దగ్గర ఉంది కాబట్టి 5 పాయింట్స్, 100 దగ్గర ఉన్న 5 పాయింట్స్ స్టాప్ లాస్, 200 దగ్గర ఉంటే 10 పాయింట్స్ టార్గెట్, 10 పాయింట్స్ స్టాప్ లాస్. ఆ విధంగా మెయింటైన్ చేయండి. సో దట్ మనకి ఈజీగా 500 రూపీస్ 1000 రూపీస్ ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది సింపుల్ స్ట్రాటజీ ఆప్షన్స్కి అనమాట. ఆప్షన్స్ బయింగ్కి, సెల్లింగ్ కాదు, ఓన్లీ బయింగ్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.